హే గాయ్స్, వెల్కమ్ టు డి సౌత్ స్టోరీస్. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ వచ్చేసి బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ అండ్ ట్రావెల్ గురించి ఉంటాయి. అండ్ మేము ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్. ఈరోజు వీడియోలో ఈ ప్లేస్ వచ్చేసి ఫ్రాంకెన్మూత్. ఇది ఒక జర్మన్ విలేజ్. మిషిగన్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. మిషిగన్ నుంచి 1 hour 40 minutes డ్రైవ్ అయితే ఉంటుంది ఈ ప్లేస్కి. ఈ ప్లేస్లో ఫ్రాంకెన్మూత్ బెలూన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో అయితే మనం అదంతా చూస్తాము. అండ్ ఈ విలేజ్లో ఇది ఒక అట్రాక్షన్ ప్లేస్. సో ఇది కూడా కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఫ్రాంకెన్మూత్ అనేది ఒక చిన్న విలేజ్. మొత్తం జర్మన్ కల్చర్ అంతా చూస్తాము. అండ్ ఇక్కడ సమ్మర్లో ఎవ్రీ మంత్ ఏదో ఒక యాక్టివిటీ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ రోజు ఈవెంట్ వచ్చేసి బెలూన్ ఫెస్టివల్. ఇది కూడా ఇయర్లీ వన్స్ ఒక్కసారి జరుగుతుంది. అది కూడా ఒక వీకెండ్ మాత్రమే. మేము కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్కి ఫస్ట్ టైం రావటం. సో మనమైతే ఇట్లా ఎంటర్ అవుతాం రివర్ ప్లేస్ నుంచి. ఎంటర్ అవ్వగానే లోకల్ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ ఫ్రాంకెన్మూత్లో ఉండే విలేజర్సే ఈ లోకల్ షాప్స్ అన్నిటిని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ జాక్ అండ్ మ్యాక్ ఐస్ క్రీమ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అన్ని గిఫ్ట్ షాప్సే ఉంటాయి ఇక్కడ. ఈ ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా, కామ్గా, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఒక 1 day స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఐ మీన్ ఇండియా నుంచి పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది డిఫరెంట్గా. యాక్చువల్లీ వీకెండ్ మార్నింగ్ నుంచి ఏవో ఒక షోస్ అయితే ఉంటాయి. బట్ మేము వచ్చేసి హాట్ ఎయిర్ బెలూన్ ఈవెంట్కే ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఒక పెట్ షో అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ లోకల్ వెండర్స్ కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు. అవి కూడా క్లోజ్ అయిపోయాయి మేము వెళ్ళే టైంకి. ఇప్పుడైతే బెలూన్ ఫెస్టివల్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇది జస్ట్ 1-2 hours షో మాత్రమే. ఇది ఒక కాంపిటీషన్ వీళ్ళకి. మంచి ఫన్ అండ్ ఎగ్జైటింగ్గా కూడా ఉంది. మేము ఇలాంటి ఫెస్టివల్కి ఫస్ట్ టైం హాట్ ఎయిర్ బెలూన్స్ని ఇంత దగ్గర నుంచి చూడటం. 1 time ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. బికాస్ మనం చిన్నప్పుడు ఇలాంటివన్నీ క్రేజీ ఉండేవి. లైక్ డెస్క్టాప్ స్క్రీన్ మీద ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే వాల్ పేపర్ లాగా సెట్ చేసుకునే వాళ్ళం. సో కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఈ బెలూన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇలా ఒక్కొక్కటి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలాంటి ఈవెంట్స్ అయితే కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి ఫ్రీ ఈవెంట్. మనం టికెట్స్ అయితే పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మేము వెళ్ళింది సాటర్డే. యాక్చువల్లీ సండే కూడా జరుగుతుంది. సండే ఫైనల్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. అది కొంచెం ఎక్కువసేపు జరుగుతుందంట ఈవెంట్. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. సో ఇలా ఒక్కొక్క బెలూన్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి July 4th ఫైర్ వర్క్స్కి అయితే చాలా బాగుంటుంది. ఆ ఫైర్ వర్క్స్ అయితే ఆల్రెడీ మేము చూసేసాము. సో ఈసారి కనుక మీరు ప్లాన్ చేసుకుంటే కనుక July 4th కూడా ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది. బట్ ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఆ ఈవెంట్కి. ఈ బెలూన్ ఫెస్టివల్ కూడా వన్స్ వాళ్ళు సెట్ చేసుకునేదాకా టైం పడుతుంది. తర్వాత ఒక్కొక్కటి చాలా ఫాస్ట్గానే. ఫస్ట్ టైం ఇలా లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. వర్త్ ఇట్. ఈవెన్ ఇక్కడ క్రౌడ్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ, జస్ట్ ఏదో విజిట్ చేసామని కాకుండా బాగా ఎంకరేజ్ చేస్తారు. అది బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. బట్ అవన్నీ అమెరికన్ ఫుడ్డే ఉంటాయి. సో ఇండియన్ టైప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఇంకొక వే నుంచి లోపలికి రాగానే ఇక్కడ కొన్ని స్టోర్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్లే ఏరియా ఉంది. అండ్ ఈ గేమ్స్కి ఒక పంచ్ కార్డ్ ఉంటుంది. దాన్ని స్వైప్ చేస్తే మనం గేమ్స్ అన్ని ఆడొచ్చు. సో ఈ ప్లేస్ వచ్చేసి బోత్ కిడ్స్ అండ్ అడల్ట్స్కి చాలా బాగుంటుంది. లైక్ కిడ్స్కి వచ్చేసి ఇక్కడ ప్లే ఏరియా, అండ్ అడల్ట్స్కి వచ్చేసి ఈ ప్లేస్ అంతా చాలా కామ్గా, పీస్ఫుల్గా ఉంటుంది. సో సమ్మర్లో ఒక డిఫరెంట్ ప్లేస్ విజిట్ చేయాలంటే ఈ ఫ్రాంకెన్మూత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక బోట్ టూర్ కూడా ఉంది. దానికైతే టికెట్స్ పర్చేస్ చేయాలి. బట్ అది కొన్ని టైమ్ స్లాట్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఆ రైడ్ వచ్చేసి 30 to 40 minutes రైడ్ అయితే ఉంటుంది. మేము వెళ్ళేసరికి ఈ రైడ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. బికాస్ బెలూన్ ఫెస్టివల్ అయ్యేసరికి 8 to 9 అయింది. అండ్ ఫైనల్గా మేమైతే జాక్ అండ్ మ్యాక్ ఐస్ క్రీమ్స్ అయితే ట్రై చేసాం. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ ఇన్ ఫ్రాంకెన్మూత్. అన్ని హ్యాండ్ డిప్డ్ ఐస్ క్రీమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫడ్జెస్ కూడా చాలా ఫేమస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫడ్జెస్ అయితే దొరుకుతాయి. సో ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ అయితే మస్ట్ ట్రై. అండ్ వన్స్ అలా రివర్ ప్లేస్ నుంచి బయటకు రాగానే ఇక్కడ కొన్ని లోకల్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా అబౌట్ టు క్లోజ్. బట్ లైవ్ మ్యూజిక్తో చాలా బాగున్నాయి. ఈ ప్లేస్లో మోస్ట్లీ అన్ని అమెరికన్ రెస్టారెంట్సే ఉన్నాయి. అండ్ మేము వెళ్ళింది కూడా ఆల్మోస్ట్ 9 o'clockకి కాబట్టి ఇవన్నీ అబౌట్ టు క్లోజ్.
అండ్ సీటింగ్ ఏరియా కూడా అస్సలు అవైలబుల్గా లేదు. సో మేమైతే ఇక్కడ ఫుడ్ అయితే ట్రై చేయలేదు, ట్రై చేసే ఛాన్స్ అయితే దొరకలేదు మాకు. కొన్ని అయితే ప్రీ బుక్ అండ్ స్కెడ్యూల్ చేసుకోవాలంట. సో మాకు అది ఆ విషయం అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. అండ్ కొంతసేపు ఆ లైవ్ మ్యూజిక్ని అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈవెన్ పక్కన వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ కూడా ఉంది, అది కూడా క్లోజింగ్ టైం అయిపోయింది. ఇంత లైటింగ్ ఉంది కానీ సమ్మర్లో ఆల్మోస్ట్ ఇది 9 o'clock. అండ్ మేము కూడా ఇంకా బ్యాక్కి స్టార్ట్ అయిపోయాం. ఇట్స్ ఆల్మోస్ట్ 9 కాబట్టి 1 hour 40 minutes డ్రైవ్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రాంకెన్మూత్ విలేజ్ అండ్ ఇక్కడ జరిగిన ఫ్రాంకెన్మూత్ బలూన్ ఫెస్టివల్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీరు మా ఛానల్ నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. ముందు ముందు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. Hope you guys like this video. If you like, please like, share and subscribe. Thanks for watching.